నమస్తే విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నంతో ఉలిక్కిపడ్డ రాష్ట్రం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మంత్రి అవంతి ఇల్లు ముట్టడికి యత్నించిన భవన నిర్మాణ కార్మికులు. నిరసనను భగ్నం చేసిన పోలీసులు. ప్రజా సమస్యల పరిష్కారానికై మొదటి అజెండా. కోటవీధి పర్యటనలో ఎమ్మెల్యే వాసుపల్లి ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ చూద్దాం. రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నానికి త్రుట్లో ప్రమాదం తప్పింది. మజిలీపట్నంలో ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం దుండగుడు మంత్రి కాళ్లకు దండం పెడుతూ పదునైన తాపీతో దాడికి తెలపడ్డాడు. అయితే వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన వ్యక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈ రోజు అమ్మ పెద్ద కర్మ ఉండటంతో పూజాధికారులు పూర్తి చేసుకుని కార్యక్రమానికి వచ్చిన ప్రజలను పలకరిస్తున్నానని, ఇదే క్రమంలో ప్రజలతో మాట్లాడుతూ భోజనాల దగ్గరికి వెళ్తూ గేట్ దగ్గరికి వెళ్లానని, ఆ సమయంలో ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలు మీద పడుతున్నట్లుగా ఇనుప వస్తువుతో నా మీద దాడికి యత్నించాడంటూ చెప్పారు. మొదటి ప్రయత్నంలో నాకు ఎలాంటి గాయం కాలేదని, అది బెల్ట్ బకిలికి తగలడంతో నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. వాళ్ళందరికీ మాట్లాడుతూ గేట్ దగ్గరికి వచ్చేప్పటికి గేట్ దగ్గర ఒక అతను తలకాయ అంచుకునేది కాళ్ళ మీద పడుతున్నట్టుగా స్పీడ్గా ముందుకు వచ్చాడు. దగ్గరికి వచ్చాడు చూస్తే ఐరన్ ఏదో పొట్టలోకి ఇస్తున్నట్టు ఇవ్వాలం తగ్గేప్పటికీ ప్యాంట్ బకెల్కి తగిలి ఇది రెండోది మళ్ళీ పొట్టలోకి వచ్చేప్పటికి మళ్ళీ చూసేప్పటికి కొంచెం వంకర కనపడింది. ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. తెలీదు ఆయన ఇంకా ప్రయత్నం చేసాడు, తెలియదు. నాకైతే ఏం జరగలేదు, సేఫ్గానే ఉన్నాను. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి తాము గడిచిన 5 ఏళ్లుగా ఎంతో శ్రమిస్తూ ప్రత్యేక ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని, దానికి స్పందించిన సర్కార్ తమతో సంప్రదింపులు జరిపి ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించిందని ఆశ్రమం ప్రాజెక్టు ఈఈఓ అరుణ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు ప్రాజెక్టు వివరాలు వెల్లడించేందుకు గాను నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ తమపై అమితమైన నమ్మకంతో అప్పగించిన ఇళ్ల నిర్మాణ బాధ్యతను విధివంచన లేకుండా అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా నిర్వర్తించి తీర్తామంటూ చెప్పారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల గిరిజన గృహాల నిర్మాణానికై ప్రతిపాదన వచ్చిందని, మొదటి దశలో 1 కోటి ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. హెచ్ఆర్డీఎస్ సర్వే ద్వారా ముందుగా 10 రాష్ట్రాల్లో నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, మేఘాలయ రాష్ట్రాలతో పాటుగా మరో 2 రాష్ట్రాల్లో పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లేని వాళ్ళు గాని, ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు గాని, ఉద్యోగ భృతి లేనటువంటి యువత గాని ఉండకూడదు అనేటువంటి ఒక కలను ఆయన కంటూ దాని మీద నిరంతరం కష్టిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రయాణంలో ఆయన ఆశ్రయం ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక కంపెనీని రిజిస్టర్ చేసి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్తో వచ్చారు. ఏ విధంగా అంటే లేనటువంటి వాళ్ళందరికీ కూడాను ఎఫోర్డబుల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి. ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఉద్యోగ భృతిని కూడా ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రపోజల్ని ఆయన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని నుంచి హెచ్ఆర్డిఎస్కి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల యొక్క చీఫ్ మినిస్టర్స్కి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఆశ్రయం అంటే ఇట్స్ నథింగ్ ఎల్స్ బట్ షెల్టర్ అండి. ఒక మనిషికి ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఆశ్రయం.
ఒక ఇల్లు అనేది ఉంటే అక్కడి నుంచి తను ఏమైనా చేసుకోగలడు అన్నది మా నమ్మకం, అభిప్రాయం. దాని మీద ఒక 4 సంవత్సరాలుగా కృషి చేసి మేము ఈ రోజు ఈ పొజిషన్కి చేరాం. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, వేరియస్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ని కలవడం చేయడం జరిగింది. ఈ మధ్యన మాకు ఢిల్లీ నుంచి ట్రైబల్ మినిస్ట్రీ నుంచి పిలుపు వచ్చిందండి. ఏమనంటే టోటల్గా 8 కోట్ల ఇల్లులు ఇండియా, భారతదేశం పూర్తిన కట్టవలసి ఉంది, మీరు ఈ ప్రాజెక్ట్ని తీసి చెయ్యగలరా అని మమ్మల్ని పిలిచి మాతో డిస్కషన్స్ జరిగాయండి. దాంట్లో మేము ముందుకెళ్ళి ఫస్ట్ ఫేజ్లో ఒక 10 మిలియన్ హౌసెస్ అంటే 1 కోటి ఇల్లులు ట్రైబల్స్కి కడుతున్నాము, ఇస్తున్నాము. దీంతో పాటు బ్యాక్వర్డ్ కాస్ట్స్ వాళ్ళకి అంటే ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు మేము దాంట్లో వీళ్ళు హెచ్ఆర్డిఎస్ అన్న ఆర్గనైజేషన్ ట్రైబల్ మినిస్ట్రీ కింద వస్తుందండి. ఇట్ వర్క్స్ అండర్ నితి ఆయోగ్ అండ్ ద ట్రైబల్ మినిస్ట్రీ. సో వీళ్ళు ఏంటంటే డేటా సేకరిస్తున్నారు. ఎస్సీస్, బీసీస్ వీళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఇల్లు లేవో వాళ్ళ లిస్టులు కూడా ప్రిపేర్ చేసి ప్రస్తుతం మాకు ఒక 10 స్టేట్ల లిస్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకెళ్ళమన్నారు. ఇక్కడ 1 కోటి ఇల్లులు మేము కట్టి బీదవాళ్ళకి, ట్రైబల్స్కి, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామండి. ఇందులో కాస్ట్, క్రీడ్ లేవండి. ఎవరికి లోవర్ ఇన్కమ్ గ్రూప్లోనో లేదు బిలో పవర్టీ లైన్లో ఉండి వాళ్ళకి ఇల్లు లేకపోతే కాస్ట్ అండ్ క్రీడ్ రెఫరెన్స్ లేకుండా వాళ్ళకి ఇల్లులు అలాట్ చేయబడతాయి. దీనికి వాళ్ళకి 1 రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కూడా దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. మాకు ప్రాజెక్ట్ ఇచ్చి మాకు కంప్లీట్ సపోర్ట్స్ లైక్ సబ్సిడీస్, లైక్ ఎక్సెంప్షన్స్ ఫ్రమ్ ట్యాక్సెస్ ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని పెట్టుకుని దాంతో మాకు వీ హ్యావ్ టైడ్ అప్ విత్ సెవరల్ కంపెనీస్. ఈ రోజు నగరంలో పౌర్ణమి పూజలు మిన్నంటాయి. పలు ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని దైవ దర్శనం కోసం బారులు తీరారు. ముఖ్యంగా నగర పరిధిలో ఉన్న పలు యాదవ సంఘాలు శ్రీకృష్ణునికి ప్రత్యేక ఆరాధనలు, కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఊటగడ్డ నవరోజీ రోడ్డు సమీపంలో శ్రీకృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాధాకృష్ణుల విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ 28వ వార్డు అధ్యక్షులు పల్లా దుర్గారావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పర్వదినాన దైవారాధన ఎంతో మేలు కలిగిస్తుందని, సకల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన భక్తుల విశ్వాసాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యాదవ సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రాధాకృష్ణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నాయి. ఈరోజు గోకుల్ పార్క్ బీచ్ రోడ్లో ప్రతి ఏటా ఏదైతే విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రాధాకృష్ణ మహోత్సవాలు జరుగుతాయో దానికి అనుబంధంగా ఈ మిగతా విశాఖపట్నంలో ఉన్న జిల్లాల ఎవరైతే యాదవ్ సంఘాలు, గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా రాధాకృష్ణ మహోత్సవాలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది. మరి ఈరోజు ఓటగడ్డ ప్రాంతంలో ఈ యొక్క రాధాకృష్ణ మహోత్సవం జరపడం ఈ శ్రీకృష్ణ సేవా సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రోజున ఆ దేవునికి మనం నిష్ఠతో పూజలు చేసి ఆ దేవుని ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరికలన్నీ తీర్చే మంచి రోజని అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి చేస్తారు. ఇలాంటి మంచి రోజున ఇలాంటి ఓటగడ్డ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషపడుతున్నాం. గాయత్రి వెల్ఫేర్ కల్చర్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం సంయుక్త నిర్వహణలో సిక్కుల మతల గురువు గురునానక్ 551 జయంతి వేడుకలు ప్రకృతి చికిత్సాలయం మహారాణిపేట ఆవరణలో ఘనంగా జరిగాయి. మహోత్సవానికి ముఖ్య అతిథిగా ద్రోణంరావు శ్రీనివాస్ విచ్చేశారు. ముందుగా గురునానక్ చిత్రపటానికి పూలమాల వేసి భక్తి శ్రద్ధలతో పూజించారు. అనంతరం స్థానిక సిక్కులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ్ మాట్లాడుతూ దేశభక్తులలో సిక్కులకు సాటి లేరని అన్నారు. భారతదేశంలో పంజాబ్ రెజిమెంట్ పేరుతో దేశ రక్షణ కోసం వీర జవాన్లుగా వేలాది మంది యువకులు చేరుతున్నారని, సిక్కులు కష్టజీవులని, వ్యవసాయ ఉత్పత్తులు పంపించడంలో ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పారు. అమృత్సర్ గురుద్వార్లో ప్రతిరోజు లక్షలాది భక్తులకు అన్నదానాలు జరుగుతుంటాయని, అమెరికా, లండన్ ఇంకా అనేక దేశాల్లో
గురుద్వారాల ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎదుటివారి ఆకలి తీర్చడంలో వారికి సాటి ఎవరూ లేరంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ గురజాడ నగర్లో నివాసం ఉన్న సిక్కుల పిల్లలు చదువుకుంటకు 22 సంవత్సరాల క్రితం పాఠశాల స్థాపించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. గురునానక్ గారి 551 జయంతి సందర్భంగా ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్లో రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన సిక్కుల అన్నతమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ పిల్లలు కానీ అందరితో కలిపి ఈ కార్యక్రమంలో నన్ను పిలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనం సిక్కు మతం నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. మొదటికి వస్తే దేశభక్తి. మనం మన ఇండియన్ ఆర్మీలో చూసుకుంటే ఎప్పటి నుంచో పంజాబ్ రెజిమెంట్ అని కానీ అలాగే పంజాబీస్ చాలా ఎక్కువ, అంటే వాళ్ళ నుంచి మనం దేశభక్తి అనేది ముందుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కష్టపడే మనస్తత్వం, వీళ్ళ దాంట్లో యాచక వృత్తి అనేది ఉండదు. ఎవరైనా సరే కష్టపడి ఏ పని అంటే ఆ పని చేసుకుంటూ, అందులో మనం చూసాం మన ఇండియాలో ఎక్కడ హైవే మీద చూసినా డాబాలు ఉంటాయి. ఈరోజు మనం ధైర్యంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనం ధైర్యంగా రోడ్డు మీద ట్రావెల్ చేయగలుగుతున్నాం అంటే వీళ్ళ వల్ల. ఎందుకంటే ఎక్కడికక్కడ మనకి డాబాలు కనిపిస్తాయి, చాలా పంజాబీ డాబాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక నలుగురికి అన్నం పెట్టాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. అందుకని గురుద్వారాల్లో లంగర్లు కానివ్వండి, వాళ్ళ భోజనాలు కానివ్వండి, అలాగే వాళ్ళకి ఇతరులకి మంచి చేయాల్సిన భావన కానివ్వండి, అలా ఇది ఒక్క ఇండియాలోనే కాకుండా వీళ్ళు ఇతర దేశాల్లో యుఎస్ కానీ, కెనడా కానీ, అమెరికా, అలాగే యూకే కానీ అన్ని చోట్ల కూడా వీళ్ళు వెళ్ళి వాళ్ళు కష్టపడి అక్కడ కూడా గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటున్నారు. అందుకనే మనం ప్రతి మతం నుంచి మంచి నేర్చుకోవాలి. ఈరోజు ఇక్కడ మనం ఈ గురునానక్ జయంతి సందర్భంగా సిక్కుల యొక్క గొప్పతనం, వాళ్ళ దేశభక్తి అవనివ్వండి, మంచితనం అవనివ్వండి, ఇలాంటి విషయాల్ని మనం తీసుకొని మనం కూడా ముందుకెళ్ళి ఆ భావంతో ముందుకెళ్ళాలని చెప్పి నేను అందరికీ అర్థిస్తున్నాను. భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇల్లు ముట్టడికి యత్నించారు. నినాదాలు చేస్తూ మంత్రి ఇంటిని ముట్టడించబోయిన నిరసనకారులు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీనితో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనను ఉద్దేశించి కార్మిక నాయకులు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, కార్మిక ప్రయోజనాల కోసం బోర్డులో ఉన్న నిధులను ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మిక ద్రోహం చేస్తుందంటూ ఆరోపించారు. ఇసుక కొరత, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రికి పట్టదా అంటూ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి 4 నెలలు గడిచినా ₹1 కూడా కార్మిక అకౌంట్లో జమ చేయకుండా మోసం చేస్తున్నారని, కార్మిక సంక్షేమ బోర్డు నిధులను వారి ప్రయోజనాలు తప్ప ఇతర ప్రయోజనాలకు మళ్లించి రాదని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ నిధులను మళ్లించడం దారుణమంటూ రాజ్యాంగం మీద, చట్టాల మీద ఈ ముఖ్యమంత్రికి విలువ లేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత దీనమైన స్థితిలో భవన నిర్మాణ కార్మికులు దినదిన గంట నూరేళ్లాయుసుగా బతుకుతూ ఉన్నారు. ఈ భవన నిర్మాణ కార్మికులకు ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను వదిలి ఇవాళ అబద్ధపు ప్రచారాలతో కాలం వెల్లగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మేమేమి భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం చేయమన్నాం కానీ, భవన నిర్మాణ కార్మికులు ఆదుకోమని చెప్పి అడగడం కానీ, నీ ఆస్తిలో వాటాలు అడగలే, నీ ప్రభుత్వంలో మంత్రి పదవులు అడగలే, మా కార్మికుల సంక్షేమ పథకాల కోసం ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఉన్నటువంటి 2,800 కోట్ల రూపాయల నిధుల నుండి మా కార్మికులకు ఆర్థిక సాయం చేయమని డిమాండ్ చేశాం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ జీవోలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా ఇవాళ 4 నెలలు అవుతున్న ఒక్క కార్మికుడికి ₹1 కూడా ఇవ్వలే. మాట తప్పను మడవం తిప్పనని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట తప్పావు, ఎందుకు మడవం తిప్పావని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. జీవో ఇచ్చి 26-30 అనే జీవోని ఇచ్చింది నువ్వు కాదా? 5వ నెల 29 జీవో ఇచ్చి కార్మికులు అడ్డుకుంటామని మోసం చేసింది నువ్వు కాదని ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. నువ్వు నిజంగా కార్మిక సంక్షేమం పట్ల సిద్ధశుద్ధి ఉంటే
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన జీవో కట్టుబడి కార్మికులు ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా కాలంలో కష్టకాలం ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నెలకు 10,000 రూపాయలు చొప్పున కనీసం 6 నెలల పాటు చెల్లించి కష్టాలు ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలి. సంక్షేమ బోర్డు నుంచి కార్మికుల కుటుంబాలు రావాల్సినటువంటి డెత్ క్లెయిమ్స్, ఇతర క్లెయిమ్స్ ప్రభుత్వం నిలిపేసింది. ఈ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించి ఈ కార్మికులు ఆదుకోవాలని చెప్పని, అదేవిధంగా ఈ కార్మికులకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో సంక్షేమ బోర్డు నుంచి కార్మికుల కోసం ఉపయోగించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 830 కోట్ల రూపాయల నిధుల్ని ఇతర పథకాలు మళ్లించే కార్యక్రమం చేసింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధ చర్య. ఈ చర్యను వెంటనే వెనక్కి తీసుకొని సంక్షేమ బోర్డు నిధులు వెంటనే ఈ బోర్డులో జమ చేసి ఈ డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికుల కోసం ఖర్చు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండూ కలిసి సంక్షేమ బోర్డు దెబ్బతీసే విధంగా ఈ రోజు మార్పులు చేశారు. సంక్షేమ బోర్డు తీసుకెళ్లి లేబర్ కోసం కలిపే కార్యక్రమం చేశారు. అలాగే యజమానుల నుంచి వసూలు చేసే సెస్ ఏదైతే ఉందో ఆ సెస్ని సీరియస్ గా వసూలు చేయకుండా యజమానులు దయాదర్శనం వదిలిపెట్టే కార్యక్రమం చేశారు. దీనివల్ల రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికులు, వీరి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పటిష్టం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో ఈ రోజు CITU, AITC, IFTU 3 కలిసి విశాఖపట్నం ముత్తశెట్టి శ్రీనివాసరావు మంత్రి ఇంటిని ముట్టడించాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. రేపటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనుగుణంగా చట్టాలు చేయాలి, మార్పులు చేయాలి, ఇసుక ఉచితంగా ఇవ్వాలి. ఇటువంటి నిర్ణయంగా తీసుకోకపోతే రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పోట్లాడి ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే తన లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. జీవీఎంసీ 97వ వార్డు పరిధి సుజాత నగర్ సమీపంలో ఎన్ఈడి కాలనీలో పార్కు అభివృద్ది పనులకు గాను ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 67.57 లక్షల వ్యయంతో అభివృద్ది పనులు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడారు. అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు అందించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. పార్కు అభివృద్దికి గాను స్థానిక అసోసియేషన్ తన దృష్టికి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ నిధులతో జాగింగ్ ట్రాక్, యాంపీ థియేటర్, సెంట్రల్ ప్లాజా, వాలీబాల్, షటిల్ కోర్టులు, చిల్డ్రన్ ప్లే ఏరియా తదితర అభివృద్ది పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. సుమారుగా 67 లక్షల రూపాయలతో మరి వాళ్ళు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇందులో మనకి ఓవరాల్ గా పార్క్ ఏరియా అంతా కూడా ఒక జాగింగ్ ట్రాక్ వస్తుంది. అదేవిధంగా సెంట్రల్ ప్లాజా ఒకటి వస్తుంది, ఒక వాలీబాల్ కోర్ట్, ఒక షటిల్ కోర్ట్, ఒక యాంపీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మొత్తం కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ పోర్టల్, ఇరిగేషన్ ఫెసిలిటీ అండ్ న్యూ బోర్వెల్ ఒకటి వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ 2 వస్తున్నాయి. ప్లాంటర్ వాల్స్, ఆర్సీసీ బెంచెస్, మంచి ప్లాంటేషన్ అంతా కూడా మరి అన్ని హంగులతో ఏదో మామూలుగా సింపుల్ గా చేసేయకుండా అన్ని రకాలుగా కూడా ఈ పార్క్ ని మనం అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇటు వాకింగ్ ట్రాక్ కానీ అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కని పార్క్ ని డెవలప్ చేయడానికి మరి ఇవాళ సుమారుగా 67,50,000 రూపాయలతో మరి వాళ్ళు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జోన్ 5 కమిషనర్ పొందుర్తి సింహాచలం, మల్కాపురం శాంతి భద్రతల విభాగపు సీఐ దుర్గాప్రసాద్లు అన్నారు. శ్రీహరిపురం గుల్లలపాలెం ఆసుపత్రి ఆవరణలో సచివాలయ కార్యదర్శులకు, వాలంటీర్లకు స్ట్రీట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చైల్డ్ లైన్ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తప్పిపోయిన బాలలు, అనాథ బాలలు, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న బాలలు, నిరాధారణ బాలలు, అక్రమ రవాణాకు గురైన బాలలను గుర్తించి చైల్డ్ లైన్స్ కు అప్పగించాలని, లేని ఎడల 1098 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే వారు ఆయా సంబంధిత సిబ్బంది వచ్చి ఆ బాలలను బాలరక్షణ కేంద్రానికి తీసుకుని వెళ్తారని అన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని వారు వెల్లడించారు. ఎంత తెలివితేటలు లేనప్పుడు తాను ఏర్పరచుకున్న కట్టుబాట్లకి గౌరవించి దాన్ని నమ్మి మన పెద్దవాళ్ళు ఇచ్చిన త్రోవలో నడవడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు మనకి అన్ని రకాల యాక్ట్లు, చట్టాలు, హక్కులు అన్నీ వచ్చిన తర్వాత ఆ చట్టాలని ఎలాగ డీవియేట్ చేసి
ఎవరైతే అటువంటి చట్టాలను ఉపయోగించుకోలేని పరిస్థితుల్లోనా లేకపోతే అనగబెక్కబడి ఉన్నారో వాళ్ళని మోసం చేయడానికో లేకపోతే వాళ్ళని హింసించడానికి కూడా వాడుకునే సందర్భాలు మనం చాలా టైంలో చూస్తున్నాం. మనం రోజు పేపర్లో చూస్తున్నాం, అలాగే మీడియాలో కూడా రోజు నేరాల ద్వారా చూపిస్తున్నాం. అయితే ఇవన్నీ చూపించడం అయితే సొసైటీలో ఒక మంచి పౌరుడిగా మనం సంచరించే టైంలో మన దృష్టిలో వచ్చిన ఏదైనా ఇటువంటి నేర చరిత్ర గల వాళ్ళు కానీ అలాగే నేరం ద్వారా హింసించబడిన వాళ్ళు కానీ ఎక్కువగా బిలో అండరేజ్ వారు ఎక్కువగా ఉంటారు. నాకు తెలిసిన వరకు 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అలాగే ఈ లోపు పిల్లలు మాత్రం ఎక్కువగా మనకి కనబడుతుంటారు. వాళ్ళు మగపిల్లలు కావచ్చు, మగపిల్లలు తక్కువగా ఉంటారు, ఆడపిల్లల మీద ఎక్కువగా అటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ చైల్డ్స్ని ఎక్కువగా మనం ఈ ట్రాఫికింగ్ ఉంటుంది, అక్రమంగా వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎక్కడో దగ్గర వాళ్ళని అమ్మేయడం కానీ లేదా వాళ్ళని తీసుకెళ్ళి పెంచి వాళ్ళని వేరే త్రోవల్లో వాళ్ళని తీసుకెళ్ళడం కానీ. మీకు తెలుసు వ్యభిచార కోపాల్లో ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలిసి ఇదేమీ దాచాల్సిందే కాదు. సో కాబట్టి ఇలాంటి అవలక్షణాలు సొసైటీలో డెవలప్ అవుతున్నప్పుడు దాన్ని నివారించడానికి కొన్ని ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు సొసైటీలో బాధ్యత గల పౌరులుగా ఉన్నారు కాబట్టి అటువంటి బాధ్యత తీసుకున్న కొంతమంది రాజుగారు లాంటి వాళ్ళు అది ముందుకు నడిపిస్తున్నారు. మనం కూడా మన ఆర్గనైజేషన్ ఒక్కరిగా చేస్తే ఎక్కువగా మనం చేయలేం కాబట్టి ఒక ఆర్గనైజేషన్ ద్వారా నలుగురు మనం తీసుకొని మిగిలిన లైన్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని చేస్తే ఇంకా ఎక్కువగా మనం సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ చిన్నపిల్లల మీద వీటి మీద ఏదైనా అబ్యూజ్ జరిగి సెక్సువల్గా అబ్యూజ్ జరిగిందంటే పోక్సో అనే ఒక కేసు పెట్టడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని 2012లో పెట్టడం జరిగింది. దానివల్ల ఎవరైనా చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏదైనా చేస్తే వాళ్ళకి శిక్షలు చాలా కఠినతరంగా ఉంటాయి. వాళ్ళ మీద యాక్షన్ కూడా చాలా ఇమ్మీడియట్లీగా ఉంటుంది. అన్నీ కూడా రేప్ చేసినా లేదా వాళ్ళని ఏడిపించినా లేదా వాళ్ళతోనే అసభ్యంగా ప్రవర్తించినా వాళ్ళని టచ్ చేసినా. అలాగే మనకి చైల్డ్ లేబర్ యాక్ట్ అని ఉంటుంది, సిఎల్పిఆర్ అని, చైల్డ్ అడాలసెంట్ లేబర్ ప్రొవిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. దీంట్లో 14 years లోపు ఉండే పిల్లలు ఎక్కడ కూడా ఎటువంటి ఇంటి దగ్గర అయితేనేమి కర్మాగారాలు అయితేనేమి అలాగే మనకి ఎక్కువ చికెన్ షాపులు వాటిల్లో పనిచేస్తుంటారు. 14 years లోపు పిల్లలు ఎక్కడ కూడా పనిచేయకూడదు, షాపుల్లో అయితేనేమి అవైతేనే. 72వ వార్డు పాత కన్నవానిపాలెంలో ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఓట్లు లేని వారిని గుర్తించి వారికి ఆన్లైన్లో వివరాలు నింపి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ గాజువాక నియోజకవర్గపు కన్వీనర్ డాక్టర్ కన్నంరెడ్డి నరసింగారావు, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సిరసపల్లి నూకరాజు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ ఓటు ప్రతి భారతీయుని ప్రాథమిక హక్కని, ఎన్నికల్లో మంచి నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవాలంటే ఓటు లేని ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారి పిలుపు మేరకు ఓటు నమోదు కార్యక్రమం గత వారం నుండి చేపట్టామని, డిసెంబర్ 15వ తేదీ వరకు గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో పర్యటించి ఓటు లేని వారిని గుర్తించి వారికి ఓటు నమోదు చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి పుష్ప, నాయకులు రమేష్, ప్రకాష్, రామ్నాయుడు తదితరులు పాల్గొన్నారు. సోము వీర్రాజు గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి సూచనల మేరకు గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని 3 రోజుల క్రితమే ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 72వ వార్డు పాత కన్నవానిపాలెం గ్రామంలో ఎవరైతే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తున్నారో వారందరికీ కూడా వేరే చోట ఓట్లు ఉన్నాయి. మరి కొంతమందికి అయితే ఇంతవరకు ఓట్లే నమోదు కాలేదు. అదేవిధంగా కొంతమంది యువత 18 సంవత్సరాలు పూర్తయిన యువత వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఆన్లైన్లో ఓటు నమోదు చేసి వెంటనే వాళ్ళకి ఆ వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ప్రభుత్వాలు మారినా తమ తలరాతను మారడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమైక్య వేదిక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల గౌరవ అధ్యక్షులు బొట్టుపల్లి రఘు మాట్లాడారు. తమ గౌరవమైన న్యాయమైన హక్కులను పరిష్కరించాలని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు వస్తున్నప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేదికకి ఆహ్వానించినటువంటి మా మిత్రులు రామస్వామి దివ్యాంగ మహాసేన నుండి యునైటెడ్ నేషన్స్లో ఇండియా కూడా ఒక 19 ఇంత పెద్ద ప్రతిపాదిత సంజీవన్ లాంటి వికలాంగుల చట్టం మసాయిదా తయారు చేయడానికి చట్టబద్ధత కల్పించి ఆమోదించినటువంటి ఈ వికలాంగుల చట్టం ఆర్పీ 2016 దివ్యాంగుల చట్టాన్ని డిసెంబర్ 28న చట్టబద్ధత పొందిన ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్ రైట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ 2016 చట్టాన్ని మన రాష్ట్రంలో వీలైనంత తొందరగా అమలు చేయాలని నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు మేము రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టాం. ఈరోజు 4వ రోజు జరుగుతుంది. ఇక్కడి నుంచి అయినా సరే ఈ ప్రభుత్వం మా వికలాంగ హక్కుల చట్టాన్ని తొందరగా అమలు చేసి మా వికలాంగుల పాలిట సంజీవన లాంటి వికలాంగ చట్టాన్ని అమలు చేసి అందులో ఉన్నటువంటి కనీస పథకాలైనటువంటి ఉద్యోగాల రిజర్వేషన్లో 3% 4% పెంచాలని, ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్లు కల్పించాలని, భూ పంపిణీ ఇతర పేదరిక నిర్మూలన పథకాల్లో 5% రిజర్వేషన్లను మా దివ్యాంగులకు కేటాయించాలని, అదేవిధంగా సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ ఏర్పాటు చేసి నిరుద్యోగులైనటువంటి దివ్యాంగులకి రుణ సదుపాయాలు అందజేసి వారికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆర్థిక భరోసాని అందజేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అయితే మా డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే మా వికలాంగులకి జరగాల్సిన న్యాయం ఉందో ఆ న్యాయ పోరాటం కోసమే ఈరోజు ఈ విధంగా ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మరి ముఖ్యమంత్రి శ్రీ ఎం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మేము విన్నవించుకునేది ఒకటే, అయ్యా మేము 2016 హక్కుల చట్టం ఏదైతే వికలాంగుల హక్కుల చట్టం ఉందో దాన్ని తక్షణమే అమలు చేస్తారని, అలాగే ఏదైతే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంత్యోదయ రేషన్ కార్డు కానీ మరి అలాగే వివాహ ప్రోత్సాహాలు కానీ మరి ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఏవైతే మోటార్ వాహనాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా మాకు అలా అందజేసే విధంగా మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2016 ఏదైతే దివ్యాంగుల చట్టం ఉందో ఆ చట్టం అమలు పరచాలని ఇక్కడ నిరసన తెలియజేయడం. పాపం ఈ క్లైమాటిక్ కండిషన్స్లో ఎండనక వాననక ఇక్కడ కూర్చొని వీళ్ళు దివ్యాంగులైన వాళ్ళకి నిరాహార దీక్షలు చేయడం, తిండి తిప్పలు మానేసి ప్రభుత్వం ఇప్పటికన్నా వాళ్ళ పట్ల కొంచెం జాలితో వ్యవహరించి వాళ్ళ చట్టాన్ని అమలు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు అమలు చేయలేదు, అందుకనే వీళ్ళందరూ ఓట్ల ద్వారా వాళ్ళని తిప్పికొట్టి మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీ ప్రభుత్వం కూడా ఇప్పుడు పట్టించుకోకపోతే వాళ్ళు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి సీఎం గారు తర్వాత మీకు ఈ రిలేటెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చూస్తున్న అందరూ దయచేసి కొంచెం వీళ్ళ పట్ల జాలి పెట్టి మీరు, ఎందుకంటే ఇది వీళ్ళు నిరసనని శాంతియుతంగా చేస్తున్నారు, వీళ్ళు రోడ్డు ఎక్కినా శాంతియుతంగా ప్రభుత్వానికి కానివ్వండి లేకపోతే ప్రజలకు కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా శాంతియుతంగా చేస్తుంది. కాబట్టి మీరు దీని ఆవశ్యకత ఎంతైనా ఉంది మీరు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి. కాబట్టి మీరు దయచేసి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడమే ప్రధాన అజెండా అని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. జీవీఎంసీ 98వ వార్డు షిప్యార్డ్ లేఅవుట్లో 18 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గాను ఆయన శంకుస్థాపన చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ముందుగా పూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కు చుట్టూ ప్రహరీ, బోర్వెల్స్, ఇంటర్నల్ పైప్ లైన్ పనులు చేపడతామని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా స్థానిక సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఒక కాంపౌండ్ వాల్ కంప్లీట్ గా వస్తుంది. కాంపౌండ్ వాల్
అదేవిధంగా బోర్వెల్ ఒకటి, ఇంటర్నల్గా ఇరిగేషన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ ఇవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యాయి. అంతేకాకుండా మరి లోపల మిగతా వస్తువులన్నింటికి కూడా మరి పీపీపీ మోడ్ కింద మీరు కొంత సహకారం ఇస్తే 2/3 మిగతాది ఆల్రెడీ దానికి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మరి కొద్ది రోజుల్లోనే ఆ పనులు కూడా మనం ప్రారంభించుకుంటాం. అన్ని రకాలు కూడా ఈ పార్కును అభివృద్ధి చేసుకుంటాం అటువంటిది మరి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి ముఖ్యంగా చాలా మటుకు రోడ్స్ డ్రైన్స్ కూడా మరి ఉన్నాయి అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. నేనైతే ఒకటి హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మీరు మాకు పలానా సమస్య పెండింగ్ ఉండిపోయింది అని చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు నాకు, ఎందుకంటే ఇప్పుడు 65-70 సంవత్సరాలు కాదు నాకు. ఎందుకంటే ఈసారి అయితే ఎమ్మెల్యే చేశాను, అయిపోయింది, ఇంక ఇంట్లో కూర్చోవచ్చు అనేటువంటి పరిస్థితి కాదు. ఇంకా మీ అందరి ఆశీస్సులు ఉంటే మరొక 30-35 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం నాకు ఉంది. కాబట్టి మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని దాన్ని పూర్తి చేసినప్పుడే మీరు నన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి మీకోసం కాకపోయినా నా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అవన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత నాకుంది. సామాజిక న్యాయానికి తావులేని జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలని ఏయూ పూర్వమాచార్యులు కెపి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుండి సామాజిక న్యాయం పునఃసాధన వారం పాటించాలని అఖిల భారత విద్యా హక్కు వేదిక ఇచ్చిన పిలుపు మేరకు నేడు ఎల్ఐసి దరి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టనున్న నూతన విద్యా విధానాల్లో సామాజిక న్యాయానికి చెల్లుచిట్టి రాసిందని విమర్శించారు. విశ్వవిద్యాలయాన్ని ప్రవేశాల నుండి పరిశోధన వరకు ఎన్ఈటి, ఎన్హెచ్సి, సిహెచ్, ఎన్సీఈజీ, జీఈసీ, ఎన్ఏఏ, ఎన్ఏఆర్ఎఫ్ వంటి 6 కేంద్ర సంస్థల నియంత్రణలో ఉంటాయని అన్నారు. నియామకాలు, పదోన్నతుల రిజర్వేషన్లు ఊసేలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యా హక్కు వేదిక దేశవ్యాప్తంగాను సామాజిక న్యాయం పునఃసాధన వారంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 దాకా ఈ వారం రోజుల పాటు సామాజిక న్యాయాన్ని తిరిగి పొందడం కోసం చేస్తున్న ఈ వారం ఏమిటంటే, మనకి జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకున్నది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయ ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తున్నారు. ఈ విద్యా విధానంలో రిజర్వేషన్లకు అవకాశం లేదు. అలాగే పాఠశాల విద్యాస్థాయి నుంచి కూడా వృత్తి విద్యలను ప్రవేశపెట్టడం వల్ల సాధారణ విద్యకు దూరం చేసి బడుగు బలహీన వర్గాలను తిరిగి బాలకార్మికులుగా మారే పరిస్థితి తీసుకొస్తున్నది. అంతేకాకుండా లౌకిక సామ్యవాద విలువలకు విరుద్ధంగా ఉన్న ఈ జాతీయ నూతన విద్యా విధానాన్ని అఖిల భారత విద్యా హక్కు వేదిక, విద్యా పరిరక్షణ కమిటీ, అనేక ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు ఈ సంక్లిష్ట భారతదేశంలో కుల సమస్య, మత సమస్యను ప్రేరేపిస్తూ ఇవాళ విద్యా విధానంలోకి కార్పొరేట్ ప్రైవేటీకరణ విధానాన్ని చూపిస్తున్న ఈ కేంద్ర పాలకులు దాతృత్వ సంస్థల పేరుతో సంఘ పరివార శక్తుల్ని విద్యారంగంలో తీసుకొచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి, ఈ దేశాన్ని ఒక హిందూస్థాన్గా మార్చడానికి, ఈ దేశంలో ఉన్న సామాజిక అనిశ్చితిని సామాజిక విధ్వంసాన్ని పాల్పడడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈ విధంగా ఈ కేంద్రం తీసుకొస్తున్న ఈ జాతీయ నూతన విద్యా విధానం రాష్ట్రాలకున్న ఫెడరల్ హక్కులు కూడా కాలరాస్తూ పాఠ్యాంశాలని, సిలబస్ని మొత్తం తానే రూపొందించి రాష్ట్రాల మీద రుద్ద చూస్తున్నది. ఇది బహుళ ప్రజాస్వామ్యంలో సంస్కృతి, కులం, మతం ఇవన్నీ కూడా ఇవాళ సంక్లిష్టంగా ఉన్న తరుణంలో ఇవాళ ఒక శాస్త్రీయమైన విద్యా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి అఖిల భారత విద్యా హక్కు వేదిక ఇవాళ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలో దారిద్ర్య పాలన కొనసాగుతుందని, తుపానుతో నష్టాలు పాలైన రైతులను గాలి కొదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భజనీ కార్యక్రమం చేస్తున్నారంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దరిద్రమైన పరిపాలన, మరొక వైపు తుఫాను. నిన్న మొన్న వచ్చిన తుఫాను, దాని పేరట నివర్ తుఫాన్ అట.
ఆ తుఫాన్లో రైతులందరూ ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టుకొని పండించిన పంట సర్వనాశనం అయిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. చేతి దగ్గరికి వచ్చిన పంట తుఫాన్లో మొత్తం పోయింది. అందరూ మనం చూసి బాధపడ్డాం కూడా. అయితే ఇటువంటి సమయంలో కష్టకాలంలో క్షేత్రస్థాయికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ వెళ్ళి అంతా పరిశీలన చేసి ఆ రైతులకి ఓదార్పు చేసి వచ్చిన సంఘటనలు మన గతంలో ఎన్నో చూసాం. ముఖ్యమంత్రులు కూడా కొన్ని ప్రాంతాల పరిశీలనకు వెళ్ళేవారు. కానీ ఈవేళ ఇంత కష్టం వస్తే ఎక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒకసారి అలా హెలికాప్టర్ వేసి తిరగడం అంతే. అసలు పట్టించుకునే దాఖలు ఎక్కడా కనిపించట్లేదు మనకు. మనం గతంలో ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు టైంలో కూడా తుఫాన్లు వచ్చాయి, రాలేదు అన్నాం. ఎందుకంటే మనది సీషోర్ ఏరియా కాబట్టి తుఫాన్లు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి క్షేత్రస్థాయికి వెళ్ళి మంత్రుల్ని ఎమ్మెల్యేలని అధికారుల్ని ఆఖరి కార్యకర్తలను కూడా క్షేత్రస్థాయిలో పనిచేయండి, వాళ్ళకి అండగా ఉండండి, వాళ్ళ కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఆదేశించిన సంగతులు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో ఉండి దగ్గర ఉండి కార్యక్రమాలు చేసిన సంఘటన కూడా మనం చూసాం. హుద్హుద్ తుఫాన్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు పనిచేశారు ఇప్పటికీ కూడా విశాఖపట్నం జనం మర్చిపోలేరు. రాత్రింపవళ్ళు అక్కడ ఉండి నార్మల్ స్థాయికి తీసుకొచ్చిన సంఘటనలో ఈరోజు కొంచెం జనం గుర్తుంచుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం అని చెప్పి ఒకసారి మీ అందరికీ గుర్తు చేయడం కోసం నేను మనవి చేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలకి ఇవాళ అందరం కూడా గుర్తుంచుకొని ఆ స్థాయిలో పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం, అప్పుడప్పుడు నాడు నేడు అని చెప్తూ ఉంటారు. నాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనలకు నేడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనలకు ప్రజలు కంపేర్ చేసి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉందని సమయంలో మనం చేస్తున్నాం. ఎందుకంటే నాయకుడు మంచివాడైతే ఏ విధంగా పరిపాలన ఉంటుంది, పనికిమాలిన నాయకుడికి ఓట్లేసి గెలిపిస్తే అతని పరిపాలన ఎలా ఉంటుంది అనేది నాడు నేడు అని చెప్పి మీరు చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఇవాళ చూసాం తుఫాను వచ్చింది, కొన్ని గ్రామాలు మునిగిపోయాయి, గ్రామాలు కూడా మునిగిపోయాయి. ఆ గ్రామాల్లో ఉండే ప్రజల్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తుఫాను శిబిరాలకు తరలించారు. జరుగుతూ ఉంటుంది, సాధారణంగా జరుగుతూ ఉంటుంది, ప్రతి తుఫాను టైంలో జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని లక్షల మందిని తరలించారు. ఆ తరలించిన వారికి భోజనం ఉందా లేదా, సదుపాయాలు ఉన్నా లేదా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ది. మరి ఈవేళ ఆ పరిస్థితి ఎక్కడ కనపడలేదు, తరలించి వదిలేశారు అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారా లేదా పట్టించుకుని నాదురు లేడు. పైగా నిన్న మొన్న ఇదైంది, మన క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఆ శిబిరాల్లో ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇమ్మని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే పద్ధతి ఇది? మీరు మీ పార్టీ నాయకులు ఇసుక కుంభకోణం భూ కుంభకోణంలో కోట్లాది రూపాయలు తినేస్తారా? ఎంత దోపిడీ చేస్తారు మీ నాయకులు? ఈవేళ ఈ తుఫాన్లో చిక్కుకొని శిబిరాల్లో ఉన్న వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారా? 500 రూపాయలతో ఏం తింటారండి వాళ్ళు? ఏం తింటారు చెప్పండి మీరు? ఈ పద్ధత అంచేత వాళ్ళకి కూడా తగిన న్యాయం చేయాలి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు అన్ని రేట్లు పెంచేశారు మీరే. ఇప్పుడు 500 రూపాయలతో ఏం తింటారండి కుటుంబ సభ్యులు? అటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి మరి మీరు సహాయం చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నానండి. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో ఉంటూ తమపై ఎంతో నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన ప్రజలతో మమేకమవడం తమ ప్రధాన కర్తవ్యమని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఈ రోజు పాతపట్నం కోతవీధి ప్రాంతంలో
పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తమ ప్రాంతంలో తిష్ట వేసుకుని కూర్చున్న అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని తెలుసుకున్న ఆయన వెంటనే ఆయన వెంట వచ్చిన జోనల్ అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో కోటవీధి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. నగరం ఆవిర్భావం కాకమునుపు మొదట వాల్తేరు ఇక్కడే ఉండేదని చెప్పుకొచ్చారు. కాలానికి అనుగుణంగా నగరం అభివృద్ధి చెందుతూ వస్తుందని అన్నారు. తనకు సాధ్యమైనంత మేర దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఆయా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానంటూ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా శ్రేయస్కే పెద్దపీట వేస్తుందని భుజం తట్టుకున్నారు. ఈ ఫెరీ రోడ్డు, పద్మానగర్, చిలకపేట, టోటల్ స్లమ్ ఏరియా, కన్వేర్ బెల్ట్, అలాగే మాదిరిగా ఎక్కువగా ముస్లిమ్స్ నివసించే ప్రాంతం, దర్గా, ఈద్గా, మసీదులు ఎక్కువగా ఉండేది. సో పాత నగరం అనగానే ముస్లిమ్స్కి మనం ఏదో చేయాలనేది ఒక తపంతో ఈరోజేమో అధికారులు ఏఈ గారు వాళ్ళతో రావడం జరిగింది. మనం ఇక్కడ ఈద్గాలోనేమో ఈరోజు వాళ్ళకి అధికారులకి చెప్పడం జరిగింది. ఏదైతే ఒక 100 feet లెంత్ ఆఫ్ ఈద్గా ఉందో, బై 200 feet ఉందో, రంజాన్ కానీ అదే మాదిరిగా బక్రీద్ కానీ ఆ సమయాల్లో ప్రార్థన చేసుకోవడానికి రోడ్ని కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తుంది. లేడీస్ కూడా లేదు. అందుకే ఒక 100 by 40 feet లెంత్లోనేమో ఒక G+2 పెద్ద హాల్స్ నిర్మాణం చేసి, ఒక హాల్ ఏమో కంప్లీట్గా జిమ్ కోసం అని తెలిసింది. ముస్లిమ్స్ ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా జిమ్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే మిగతా 2 floors కూడా ఈద్గా సపోర్ట్ చేయడానికి కోసం. అదే మాదిరిగా ఏదైతే ఈ గ్రౌండ్ ఉందో నియర్ అబౌట్ ఒక 1.5 acre ఉంటుంది. ఇది ఈ గ్రౌండ్లోనేమో సాయిల్ ఫిల్లింగ్ చేసి ఒక 9 inches నుండి ఒక 1 feet ఒక కొత్త అవుట్లుక్ ఇవ్వాలని చెప్పేసి ఈ ముస్లిమ్స్ అందరికీ కూడా నేనేమో మాటిస్తూ ఉన్నాను. అధికారులు కూడా దానికి సానుకూలంగా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా సరే చేయాలంటే చేద్దాం, ప్రజలు ఏం అడిగితే అది చేయవలసిన బాధ్యత మనకుందని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం. దాంట్లో భాగంగానే అలాగని ఇదే ప్రాంతంలో హిందూస్ది అంటూ ఒక జిమ్ ఒకటి ఉంది. ఆ జిమ్ కూడా ఏంటంటే డైలాపిడేట్ కండిషన్లో వచ్చింది. ఒక హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్, హాఫ్ బిల్డింగ్ G+1 నిర్మాణం చేసి వాళ్ళకి మళ్ళీ నేమో మెయిన్ రోడ్తో ఈ ఫెరీ రోడ్ తోటేమో గేట్ అది పెట్టి ఒక గేటెడ్ జిమ్ మాదిరిగా వాళ్ళకి అందించడానికి ప్లానింగ్ చేస్తున్నాము. అలాగే ఇది కూడా అండర్ 1 సింగిల్ లాక్ గేటెడ్గా ఈ ఫెరీ రోడ్లోని ఈద్గా కూడా తయారవుతుంది. మంచి అవుట్లుక్ వస్తుంది. ముస్లిమ్స్ అందరికీ కూడా ఇంకా ద బెస్ట్ ఈద్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు మన విశాఖపట్నంలోనే. ఆ రకమైన లుక్ ఇవ్వాలని. అలాగనే ఈ రోడ్డు కూడా సీసీ రోడ్ తయారు చేసి ఈ ఫెరీ రోడ్ని ఏవైతే ఇవన్నీ కూడా ఫింగర్ లేన్స్ ఉన్నాయో, పెర్పెండిక్యులర్ లేన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాతకాలంలోనేమో బాగా లో లెవెల్కి వేసారు. వర్షం పడితే అక్కడేమో నిలవైపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్ హైట్గానేమో ఆ రోడ్ని కూడా ప్యారలల్గా తీసుకొని వెళ్ళాలని ఫింగర్ రోడ్స్ అన్నీ కూడా. యూజీడీ లైన్స్ కూడా ఇప్పుడే మేము వస్తునేటప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఓవర్ లీకింగ్ అవుతుంది వర్షం పడితే అని చెప్పేసి. సో యూజీడీ కూడా కొత్త లైన్స్ వేస్తాము. కొత్త లైన్స్ చెప్పడం జరిగింది, ఆల్రెడీ శాంక్షన్ కూడా జరిగింది. అలానే ఇక్కడ ఇంకా ఒక వర్క్ అయితే మాత్రం పెండింగ్ ఉండిపోయింది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ అంతా కూడా అన్ని దగ్గర చేశారు. ఇక్కడ అండర్ గ్రౌండింగ్ కేబులింగ్ చేయలేదు ఇంకా. ఇది కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేసేలాగా. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ బిట్వీన్ ది ఏపీపీడీసీఎల్ అలాగే జీఎంసీ అధికారులతోటి సరిగ్గా జరగట్లేదు. కొత్త రోడ్లు వేసిన తర్వాత ఏమో ఆ రోడ్లనేమో ముందు కొట్టేయడం, వేసిన వెంటనే కొట్టడం, ఆ తర్వాత మళ్ళీ అదేమో సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అలా లేకుండా ఈసారి చక్కనైన కోఆర్డినేషన్తో చేస్తాం. అలాగే ఇప్పుడు పద్మానగర్కి వెళ్తాం, కాదు ఇది కన్వేర్ బెల్ట్ వెళ్తాం. కన్వేర్ బెల్ట్లోనేమో అక్కడ మనకి మంచి ఏదైతే ఈ హౌసెస్ని స్కీమ్ హౌసెస్ ఉన్నాయి. ఆ స్కీమ్ హౌసెస్ అన్నీ కూడా ఏంటంటే ఇది సముద్రపు గాలితో ఉండడం వల్ల అంతా ఎరోడ్ అయిపోయాయి అంతే కూడా ఆ హౌసెస్ అన్నీ కూడా. అలాగే ఐరన్ కూడా బాగా కరోడ్ అయిపోయి మెట్లు కూడా పడిపోయే పరిస్థితి వస్తుంది. తాళ్ళు పెట్టి ఇళ్లలోకి ఎక్కే పరిస్థితి కూడా చూస్తాం మనం అప్పుడు న్యూస్ పేపర్లోనే. దాంట్లో భాగంగా మెట్లన్నీ కూడా ఏవైతే బాగా పాడైపోయాయో అప్పుడు రెట్రోఫిటింగ్ చేయించాము. కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి
ఆ బిల్డింగ్స్ అన్నిటిలో కూడా కొత్త స్టేర్ కేసెస్ ఏమో వేయించడానికి, అలాగనే పైన అవుట్లుక్ కూడా కంప్లీట్గా విత్ పుట్టి పెట్టించి మళ్ళీ పెయింటింగ్స్ అవన్నీ వేయించి ఆ స్కీమ్ హౌసెస్ని ఒక మంచి రూప్ తీసుకొని వస్తామని చెప్పేసి నేను అక్కడ ఉండే అందరికి కూడా మాటిస్తామని అన్నమాట. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నంతో ఉలికిపడ్డ రాష్ట్రం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మంత్రి అవంతి ఇల్లు ముట్టడికి యత్నించిన భవన నిర్మాణ కార్మికులు, నిరసనను భగ్నం చేసిన పోలీసులు. ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి అజెండా, కోట వీధి పర్యటనలో ఎమ్మెల్యే వాసుపల్లి ఉద్ఘాటన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.